హాయ్, నా పేరు మధు వర్లమాని, సీనియర్ మేనేజర్ ఇన్ డేటా అనలిటిక్స్ అండ్ ఏఐ. అండ్ ఇవాళ జే చౌదరి గారితో ఆయన ఎంచుకున్న విధానం, ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫౌండేషన్ కావచ్చు, లేకపోతే ఫ్యూచర్ ఆఫ్ ఐటీ, చాలా విషయాల గురించి మాట్లాడుకుందాం. నమస్తే సార్. నమస్తే మధు. ఎస్ సార్, హౌ ఆర్ యూ సార్? ఐఎమ్ డూయింగ్ గుడ్. హౌ ఆర్ డూయింగ్? ఐఎమ్ గుడ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఒక ఐటీ ఫ్యూచర్ వర్క్ వస్తే కల్లా ఫస్ట్ ఫియర్ ఆఫ్ ఐటీ దీస్ డేస్ ఏమనంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మనకి జాబులు ఉండవు, కానీ మనం స్టూడెంట్స్ మటుకు అది నేర్చుకుంటూనే ఉన్నారు. ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని? అంటే థ్రెట్ అయితే ఉంది మధు. ఇప్పుడు మనం ఇంతకాలం మనం చేసిన మెజారిటీ ఐటీ సర్వీసెస్ వర్క్స్, అందులో ఎక్కువ భాగం బీపీఓ, కేపీఓ ఎక్కువ భాగం. ఏదో R&D అవుట్సోర్సింగ్ అది చాలా తక్కువ. ఈ మల్టీనేషనల్ కంపెనీస్ వాళ్ళు తీసుకొచ్చారు R&D అవుట్సోర్సింగ్. కానీ మెజారిటీ ఆఫ్ అవర్ సాఫ్ట్వేర్ సర్వీసెస్ కంపెనీస్ ఎక్కువ మంది కేపీఓ ఏరియాలోనే కానీ అండ్ బీపీఓ ఏరియా కానీ దే ఆర్ నాట్ ఇన్ టు కటింగ్ ఎడ్జ్. అది చాలా తక్కువ. వెరీ ఫ్యూ కంపెనీస్ ఆర్ ఇన్ దట్ స్పేస్. ఈవెన్ ఎంబెడెడ్లో కూడా ఎంబెడెడ్ VLSI డిజైన్ సర్వీసెస్ చాలా తక్కువ కంపెనీస్లో ఉన్నాయి. మిగతా వాళ్ళంతా కూడా రొటీన్ ఐటీ సర్వీసెస్లో ఉన్నారు. సో వాళ్ళకి ఈ ఇబ్బంది ఏంటంటే ఈరోజు ఈ జనరేటివ్ AI ఇవన్నీ వచ్చిన తర్వాత అవన్నీ ఆటోమేట్ అయిపోతున్నాయి. వాళ్ళు రాసే ప్రోగ్రామ్స్ ఆటోమేట్ అయిపోతున్నాయి. తర్వాత వాళ్ళు వర్క్ చేసే వాట్ ఎవర్ ది ప్రాజెక్ట్స్ కానీ ఇవన్నీ కూడా జనరేటివ్ AI కానీ జనరల్ AI కానీ యూజింగ్ దట్ దిస్ థింగ్ చాలా. ఇప్పుడు ఈ మధ్యనే నేను ఒక CEO ఆఫ్ అనదర్ కంపెనీ, ఒక మల్టీనేషనల్ కంపెనీకి వెళ్ళాము. వాళ్ళు పెగా టూల్స్ ఉపయోగిస్తారు. ఆ పెగా AI టూల్లో మా ఎదురుగా మీరు ఈ మధ్య కాలంలో ఏదైనా ప్రాజెక్ట్ చేసింటే అదే ప్రాజెక్టు ప్రాంప్ట్ చేయండి, మీకు రిజల్ట్స్ ఎట్లా వస్తాయి మీరే చూస్తారని చెప్పి. ఆయన ఈ మధ్య ఏదో గవర్నమెంట్కి 6 months ప్రాజెక్ట్ అటది. 30 people దే వర్క్డ్ ఆన్ ది ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్టు ప్రాంప్ట్ చేశాడు ఆయన. ఓకే, 5 minutesలో మొత్తం ఇంక్లూడింగ్ మొబైల్ అప్లికేషను, డాక్యుమెంటేషను అంతా వచ్చేసింది. అందులో కొన్ని 2-3 మార్పులు ఏదో చేశాడు ఆయన అక్కడే ప్రాంప్ట్లోనే. మళ్ళీ మార్పులు చేస్తే వర్షన్ 2 in 2 minutes వచ్చేసింది. ఆయన ఇప్పుడు అంటాం ఏంటంటే ఆయన ఇచ్చిన సొల్యూషన్ వాళ్ళకి ఎవరికో కస్టమర్కి ఆ సొల్యూషన్ దీన్ని రీప్లేస్ చేస్తే బాగుంటుంది, ఇది దానికంటే చాలా బాగుంది, ఇది 5 నిమిషాలు తయారైపోయింది. ఓకే, దాంట్లో 30 మంది 6 నెలలు కష్టపడితే అది ఇట్ ఈస్ నాట్ అప్ టు ది మార్క్. సరే దిస్ వన్. తర్వాత ఆయన ఏం చెప్తాడంటే ఇది మెయింటెనెన్స్ కూడా నాకు చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు అట్లా ఆలోచిస్తే ఏమవుతుంది, ఎంతమందికి ఉద్యోగాలు పోతాయి? ఇది ఆల్రెడీ జరుగుతుంది. సో అలాంటి వాటిని మనం వీ కాంట్ చేంజ్. ఎందుకంటే టెక్నాలజీ మార్పులు ఒకనప్పుడు మన దగ్గర ఈ మొబైల్స్ లేవు, మొబైల్స్ వచ్చాయి. బ్యాంక్ కంప్యూటరైజేషన్ లేదు, బ్యాంక్ కంప్యూటరైజేషన్ వచ్చింది. కానీ చాలామంది ఆర్గ్యుమెంట్ ఏంటంటే మనకి ఎవ్రీ ఆటోమేషన్ వల్ల మనకి జాబ్స్ ఎక్కువ వచ్చాయి కానీ జాబ్ తగ్గలేదు. కానీ దీనికి డిఫరెన్స్ ఏంటంటే అది టింకరింగ్ ఆఫ్ ది ఆటోమేషన్. ఇక్కడ ఈ ఆటోమేషన్ సునామీ లాగా వస్తుంది. ఇది పెద్ద సునామీ. ఈ సునామీ తట్టుకోవడానికి మామూలు వాళ్ళ చేత కాదు. సో ఈ సునామీలో ఎంతమంది కొట్టుకుపోతారు, ఎంతమంది బతికి బయటపడతారు అనేది బిగ్ క్వశ్చన్ మార్క్. అందుకనే చాలామంది ఎట్లా ఆలోచిస్తున్నారంటే ఈ సునామీ అంటే ఒక ఐటీనే కాదు, ఈవెన్ MBBS డాక్టర్లు కూడా ఉద్యోగాలు ఉండవు, చార్టెడ్ అకౌంటెంట్స్కి ఉద్యోగాలు ఉండవు, తర్వాత ఈ జర్నలిస్ట్కి రైటింగ్ ఆల్రెడీ ఉద్యోగాలు వెళ్ళిపోతున్నాయి, లాయర్లకి ఉద్యోగాలు వెళ్ళిపోతున్నాయి. సో ఇట్లా పెను మార్పులు వస్తున్నాయి బిజినెస్ డైనమిక్స్లో బికాస్ ఆఫ్ ది చేంజెస్ ఇన్ ది టెక్నాలజీ. ఆ టెక్నాలజీ చేంజెస్ని ఎవరు ఆపలేరు, అవి ఎట్లా కంటిన్యూ అవుతాయి. కానీ మన భారతదేశం దృష్ట్యా ఏమవుతుందంటే మనకి ఇప్పుడు ఎక్కడ ఏ సిటీకి పోయినా, హైదరాబాద్ వెళ్ళినా, బెంగళూరు వెళ్ళినా, గుర్గావ్ వెళ్ళినా, ఎక్కడ పోయినా కూడా ఐటీ డ్రివెన్ ఎకానమీ. ఎక్కువ మంది మన దగ్గర ఎవరున్నారు ఎంప్లాయీస్ హైదరాబాద్లో? ఐటీలో ఎవరున్నారు ఎక్కువ మంది? సర్వీసెస్ ప్రోడక్ట్స్లో చాలా తక్కువ. మేబీ 10% కూడా తక్కువే. అలాంటి సిచ్యువేషన్లో వీళ్ళందరికీ ఉద్యోగాలు పోతే ఏంటి నెక్స్ట్ అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. చాలామంది దాని గురించి తర్జన పడుతున్నారు. ఎప్పుడు వస్తుంది సునామీ? ఆల్రెడీ చాలామంది అనడం ఏంటంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందని. సో అందుకని మేము ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫౌండేషన్ 2.5 years క్రితం ఇవన్నీ ఆలోచించి మేము అనుకున్నామంటే ఎట్లా ఐటీ సర్వీసెస్లో ఉద్యోగాలు వెళ్ళిపోతున్నాయి, మరి కొత్త ఉద్యోగాలు ఎట్లా క్రియేట్ కావాలా? ఎందుకంటే చాలామంది యూత్ దే ఆర్ లుకింగ్ ఫర్ జాబ్స్. ఈ లే ఆఫ్ అయిన వాళ్ళు కూడా వాళ్ళకు కూడా ఉద్యోగాలు కావాలా? మరి ఉద్యోగాలు ఎట్లా క్రియేట్ చేయాలంటే స్టార్టప్స్
ఇప్పుడు స్టార్టప్స్ ఫార్చునేట్గా ఇండియాలో స్టార్టప్స్ ఇస్ గ్రోయింగ్ ఎక్స్పోనెన్షియలీ. అవును సార్. ఇప్పుడు దాదాపు 1,00,000కు పైన స్టార్టప్స్ రిజిస్టర్డ్ విత్ నీతి ఆయోగ్ అక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో రిజిస్టర్ అయిన 1,00,000 పైన ఉన్నాయి. ఐ థింక్ 120,000 స్టార్టప్స్ రిజిస్టర్డ్ స్టార్టప్స్. అన్రిజిస్టర్డ్ స్టార్టప్స్ ఇంకా అంతకంటే ఎక్కువే ఉంటాయి. అవును. వాళ్ళు ఇంకా దే నాట్ ఈవెన్ రిజిస్టర్డ్ విత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దానికి తోడు ఏమైందంటే ఇండియాలో కన్జ్యూమరిజం బాగా పెరిగింది. ఇదివరకు రోజుల్లో పల్లెటూరులో పోతే అక్కడ మొబైల్ ఫోన్స్ ఉపయోగించేవాళ్ళు కాదు, కంప్యూటర్లు ఉపయోగించేవాళ్ళు కాదు, సోషల్ మీడియా ఉండి. ఇప్పుడు ప్రతి చోట కూడా ఇంటర్నేషనల్ స్కూల్స్. మా అనంతపూర్లో ఒక చిన్న కాన్వెంట్ స్కూల్ ఉండేది మేము చదువుకున్న రోజులు. ఇప్పుడు ఇంటర్నేషనల్ స్కూల్సే 5 ఉన్నాయి. దాని తోడు 5-6 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, 2 క్యాన్సర్ హాస్పిటల్స్. సో కన్స్యూమరిజం దానివల్ల బాగా పెరిగిపోయింది. దానివల్ల మన ఇండియాలోనే ఈ స్టార్టప్ కంపెనీస్కి ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి. తెలుగులో ఒక సామెత ఉంది, ఇంట కలిసి రచ్చగలిచమంటారు. ఇప్పుడు స్టార్టప్ కంపెనీస్ ఫస్ట్ డొమెస్టిక్ మార్కెట్ ఎక్కడుంది? ఇండియాలో ఉంది. చాలా కంపెనీస్ ఇండియాకి ఎందుకు వస్తున్నాయి? ఇప్పుడు డొమెస్టిక్ మార్కెట్ కోసం. ఇదివరకు మేము మా కంపెనీ ద్వారా యాపిల్కి చిప్ ఇచ్చేవాళ్ళం, యాపిల్ ఐపాడ్కి. ఆ టైంలో పోర్టల్ ప్లే అయిన మా కంపెనీ ఉండేది. వీ యూస్ టు డ్రైవ్ యాపిల్ ఐపాడ్ వాజ్ డ్రివెన్ బై చిప్ సెట్. అప్పుడు యాపిల్ వాళ్ళతో నేను అడిగేవాడిని, ఏమి మీరు మేము పెద్ద డెవలప్మెంట్ సెంటర్ ఉంది, మేమంతా మీకు హెల్ప్ చేస్తున్నాము, మీరు ఏంటి ఇండియాలో యూ డోంట్ హ్యావ్ ఎనీ ప్రెజెన్స్ అంటే వాళ్ళు నవ్వి, లేదు మాకు ఇండియా ఈజ్ నాట్ ది మార్కెట్, చైనా ఈజ్ ది మార్కెట్, యూరోప్ ఈజ్ ది మార్కెట్, సింగపూర్ ఈజ్ ది మార్కెట్, బట్ ఇండియా ఈజ్ నాట్ ది మార్కెట్. ఆ రోజుల్లో యాపిల్ వాళ్ళు చెప్పిన. ఈరోజు యాపిల్కి ఇండియా ఇస్ ది బిగ్గెస్ట్ మార్కెట్. ఎందుకు? కన్స్యూమరిజంలో మార్పులు వచ్చినాయి. ప్రతి చోట కూడా కొనేవాళ్ళు, ఈవెన్ విలేజెస్లో కూడా యాపిల్ ఫోన్స్ కొనేవాళ్ళు ఉన్నారు, తయారైపోయారు. సో అందుకని దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే స్టార్టప్స్కి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇప్పుడు ఇండియాలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏ కంట్రీలో కూడా లేవు. ఇప్పుడు అమెరికాలో ఇట్స్ ఏ మెచ్యూర్డ్ కంట్రీ, మోరల్లెస్ ఆల్ ది ఇష్యూస్ ఆర్ సార్టెడ్ అవుట్, అంత సిస్టమ్స్ అన్నీ ఉన్నాయి. ఇండియాలో ఇప్పుడు రూరల్ ఏరియాస్కి వెళ్తే మెజారిటీ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇంకా ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్స్ ఇంకా సాల్వ్ కాలేదు. ఈచ్ ప్రాబ్లమ్ ఈజ్ అన్ ఆపర్చునిటీ ఫర్ ఎ స్టార్టప్. ఇప్పుడు నువ్వు స్టార్టప్ కంపెనీ పెట్టాలనుకుంటావు. పాత రోజుల్లో ఏదో సార్ నేను ఒక యాప్ తయారు చేశాను నా స్టార్టప్కి ఫండింగ్ అంటే అప్పుడు ఆ రోజుల్లో జరిగిపోయేది. ఇప్పుడు యాప్లు బీప్లు దేనికి ఫండింగ్ రాదు అన్లెస్ యు ఆర్ సాల్వింగ్ ఎ రియల్ ప్రాబ్లమ్స్ ఎక్కడున్నాయి? రూరల్ ఇండియాలో ఉన్నాయి. అందుకనే మా ఫోకస్ అంతా ఇప్పుడు రూరల్ ఇండియా మీద ఉంది. రూరల్ ఇండియాలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని క్యూరేట్ చేసి ఆ ప్రాబ్లమ్స్ అన్ని స్టార్టప్స్కి ఇస్తున్నాము. ఆ స్టార్టప్స్ వాళ్ళు ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే వాళ్ళు ఫండింగ్ వస్తుంది. ఫండింగ్ వస్తే ఆటోమేటిక్గా ఎంప్లాయీస్ని రిక్రూట్ చేస్తున్నారు. కొంతమంది యూనికార్న్లు, డెక్కాకార్న్లు కూడా ఆపర్చునిటీస్. దాని ద్వారా మనకు ఎకానమీ కూడా బాగుంటుంది, ట్యాక్స్ కలెక్షన్ బాగుంటుంది. తర్వాత జాబ్ క్రియేషన్ చేస్తున్నారు. తర్వాత దే ఆర్ వర్కింగ్ ఇన్ ది న్యూ టెక్నాలజీస్. వాళ్ళు ఇది సేమ్ జనరేటివ్ ఏ ఉపయోగిస్తున్నారు, కానీ దే ఆర్ ప్రొవైడింగ్ సొల్యూషన్, రైట్? సొల్యూషన్ డ్రివెన్ యాటిట్యూడ్లో వెళ్తున్నారు. కాబట్టి స్టార్టప్ ద్వారా ఒక వైపు ఐటీ సర్వీసెస్ కింద పడిపోతున్నాయి, సర్వీసెస్ జాబ్స్ అన్నీ. ఇంకోవైపు మన స్టార్టప్ దీంట్లో రైజ్ అవుతున్నారు. ఇప్పుడు మన హైదరాబాద్లోనే ఇదివరకు ఎప్పుడూ లేదు యూనికార్న్స్, స్టార్టప్ యూనికార్న్స్. లాస్ట్ 3 yearsలో 2 యూనికార్న్స్, బోత్ ఆఫ్ దమ్ టెక్నాలజీ. సో యూనికార్న్ అంటే 8,000 crores. చిన్న ఏమీ ఫైనాన్షియల్ బ్యాకింగ్ లేని ఎంటర్ప్రెన్యూర్స్, దే స్టార్టెడ్ బోత్ ది కంపెనీస్. వాళ్ళు 8,000 crore ఈరోజు మార్కెట్ క్యాప్ అంటే అంత ఆపర్చునిటీస్ స్టార్టప్లో ఉన్నాయి. అందుకనే ఐఎస్ఎఫ్ ఇప్పుడు మా ఫోకస్ అంతా కూడా ఏ విధంగా మన దగ్గర ఉన్న స్టూడెంట్స్ని కానివ్వండి, తర్వాత ఐటీ కంపెనీస్లో పనిచేసిన ఎంప్లాయీస్ వాళ్ళందరినీ ఏ విధంగా మోటివేట్ చేసి మీరు కూడా స్టార్టప్ పెట్టుకోండి, ఇవన్నీ మేము ఫండింగ్ తీసుకొస్తాము. ఐఎస్ఎఫ్ ఏంజిల్స్ ద్వారా వీఆర్ ఫండింగ్ లాట్ ఆఫ్ స్టార్టప్స్. దాదాపు 250 crores ఉంది మా ఐఎస్ఎఫ్ ఏంజిల్స్లో. అందులో నుంచి 50 కంపెనీస్కి ఆల్రెడీ మేము ఫండింగ్ ఇచ్చాము. ఇంకా చాలా కంపెనీస్ పైప్లైన్లో ఉన్నాయి. సో ఫండింగ్ ఈజ్ నాట్ ఎ ప్రాబ్లం, మెంటరింగ్ ఈజ్ నాట్ ఎ ప్రాబ్లం, మార్కెట్ ఇండియా ఈజ్ నాట్ ఎ ప్రాబ్లం. అందుకని దీని మీద ఎక్కువ ఫోకస్ చేసి దీని ద్వారా మనం న్యూ జాబ్స్ క్రియేట్, ఎందుకంటే ఆ సునామీ ఆపేదానికి ఎవరి చేత కాదు. దాని గురించి బాధపడి అరే ఉద్యోగాలు పోతున్నాయి అనుకోకుండా కొత్త ఉద్యోగాలు క్రియేట్ చేద్దాం. ఆ దిశలో మేము స్టార్టప్స్ ఎంకరేజ్ చేసి స్టార్టప్స్ ద్వారా వీఆర్ క్రియేటింగ్ న్యూ జాబ్స్. అండ్ అవర్ గోల్ అండ్ అంబిషన్ ఈస్ ఎవ్రీ సిటీ లైక్ హైదరాబాద్, నాట్ ఓన్లీ సిటీ, ఈవెన్ రూరల్ ఏరియాస్. ఇప్పుడు మన న్యూ స్లోగన్ ఏంటంటే unicorns will not come from Hyderabad, unicorns may come from Anantapur or some small Timbuktu in a small village. ఎందుకంటే అక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. తర్వాత అక్కడ ఎంప్లాయీస్ కూడా
హైదరాబాద్లో ఎంప్లాయీస్ కంటే కూడా అక్కడ విలేజెస్లో వచ్చిన ఎంప్లాయీస్ వాళ్ళ కష్టపడే నేచరు బాగుందంట. తర్వాత వాళ్ళ ప్రొడక్టివిటీ బాగుంది. ఇక్కడ హైదరాబాద్లో మా ఫ్రెండ్ లాక్స్ చెప్పూర్ అని ఆయన ఖమ్మం నుంచి వచ్చాడు. వాషింగ్టన్ డీసీలో 4-5 కంపెనీస్ ఉన్నాయి. ఆయన ఇప్పుడు ఖమ్మంలో పెద్ద డెవలప్మెంట్ సెంటర్ పెట్టాడు. ఇక్కడ హైదరాబాద్ కంటే కూడా ఖమ్మంలో వాళ్ళు బీదవాళ్ళు పనిచేస్తున్న వాళ్ళ ప్రొడక్టివిటీ ఎక్కువ ఉంది, అట్రిషన్ తక్కువ ఉంది అని చెప్పేసి ఇక్కడ తగ్గించేసి అంతా ఎక్కువ అక్కడ ఎక్స్పాండ్ చేస్తున్నారు. అదేవిధంగా ఎన్టీటీ డేటా చైర్మన్, ఇక్కడ ఏషియా ప్యాక్ చైర్మన్ కలిశాను, దేశపాండే. ఆయన కూడా ఆదిలాబాద్ ట్రైబల్ ఏరియాలో 3000 ఉద్యోగాలు క్రియేట్ చేసి వాళ్ళు నాట్ ఆర్డినరీ జాబ్స్, ఏఎంఎల్ అలాంటి జాబ్స్ కూడా చేస్తున్నారు. అదేవిధంగా ఇంకొక ఎక్స్పెరిమెంట్ మన దీనానాథ్ హీల్ ప్యారడైజ్ అని ఒక ఆర్ఫన్ స్కూలు, సత్య కోనూర్ అని పెద్ద డాక్టర్, ఆయన ఈ ఆర్ఫన్స్కి ఇలాంటి వాళ్ళందరికీ మంచి స్కూల్ కట్టారు. ఆ స్కూల్లో 12th గ్రేడ్ వరకే ఉంటుంది. ఆ 12th గ్రేడ్ పిల్లల్ని తీసుకొని దీనానాథ్ ఒక 6 months ట్రైనింగ్ ఏఎంఎల్ ఇచ్చేసి నౌ దే ఆర్ వర్కింగ్ ఫర్ ఆల్ బిగ్ కంపెనీస్. దే ఆర్ మచ్ బెటర్ దాన్ ఈవెన్ బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఆల్ దట్. సో అలాంటి టాలెంట్ రూరల్ ఏరియాలో ఉంది. అందుకని రూరల్ ఏరియాలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, విచ్ ఆర్ ఆపర్చునిటీస్ ఫర్ స్టార్టప్స్. మ్యాన్ పవర్ ఉంది, ప్రొడక్టివిటీ ఈజ్ వెరీ హై. సో వీళ్ళ కాస్ట్ ఆఫ్ ఆపరేషన్స్ ఆల్సో తక్కువ. ఇప్పుడు హైదరాబాద్లో పెట్టుకోవాలంటే కాస్ట్ ఆఫ్ ఆపరేషన్ ఎక్కువ ఉంది. అదే రూరల్ ఏరియాలో వెళ్తే కాస్ట్ ఆఫ్ ఆపరేషన్ చాలా తక్కువ ఉంటుంది. అందుకని మేము అంకుర యాత్ర అని స్టార్ట్ చేస్తున్నాము. ఈ September 30th రోజు ఆంధ్రప్రదేశ్ పైలట్ దాదాపు 25 లొకేషన్స్ నుంచి September 30th అక్కడ రీజియన్లో మేము కండక్టింగ్ ఏ స్టార్టప్ పిచ్ కాంటెస్ట్ కండక్ట్ చేసి అందులో సెలెక్ట్ అయిన 4-5 కంపెనీలు ఆ రోజు September 30th వాళ్ళకి అవార్డ్స్ ఇప్పించేసి అక్కడ కలెక్టర్ కానీ తర్వాత లోకల్ మినిస్టర్ వాళ్ళంతా కూడా ఆ బస్సుల్లో వాళ్ళందరూ సెలెక్టెడ్ ఎంటర్ప్రెన్యూర్స్ ఉంటారు. దానికి తోడు ఫస్ట్ టైం ఇన్ ది వరల్డ్ ఈ ఎన్ఆర్ఐస్ హూ ఆర్ ఇన్ అమెరికా, తర్వాత యూరోపు, లండన్, సింగపూరు వాళ్ళంతా సార్ వి బిలాంగ్ టు కాకినాడ, వి బిలాంగ్ టు ఖమ్మం, వి బిలాంగ్ టు అనంతపూర్, వీ వాంట్ టు కమ్ అండ్ మెంటర్ ది స్టార్టప్స్ అండ్ ఆల్సో గివ్ ది భరోసా, వీళ్ళకి ఏం భయపడదండి మేము ఉన్నాము అని చెప్పి వాళ్ళంతా వస్తున్నారు. సో అందుకని మేము ఏం చేస్తున్నామంటే ఎవరు ఇప్పుడు నేను అనంతపూర్ నుంచి చాలామంది దాదాపు ఒక 60-70 మంది అమెరికాలో ఉన్నారు. వాళ్ళంతా దే వాంట్ టు కమ్ హియర్. అట్లా యూరోప్లో కూడా చాలామంది ఉన్నారు. సో వాళ్ళంతా వచ్చేసి వాళ్ళు ఈ సెలెక్టెడ్ ఎంటర్ప్రెన్యూర్స్ వాళ్ళతో పాటు బస్సులో కూర్చొని అక్కడ నుంచి అమరావతి వరకు ట్రావెల్ చేస్తారు. ఎందుకు ఆ ట్రావెల్ ఎందుకు అడ్వాంటేజ్ అంటే ఇప్పుడు బస్సులో పోతున్నప్పుడు ఈ సపోజ్ ఐఎమ్ స్టార్టప్ కంపెనీ, యూఆర్ ఇన్వెస్టర్, నేను సార్ నాకు ఒక మంచి ఐడియా ఉంది, దిస్ ఇస్ మై స్టార్టప్ కంపెనీ అంటే బస్సులో వెళ్తున్నప్పుడు అండ్ దే విల్ గివ్ ప్రజెంటేషన్, ఈ ఎలివేటర్ పిచ్ లాగా దీన్ని బస్ పిచ్ ఏదో అనొచ్చు వైల్ ట్రావెలింగ్. అప్పుడు ఆ ఇన్వెస్టర్ కానీ సేక్స్ దే విల్ లిజన్ టు దట్ పిచ్. అప్పుడు అందులో ఏదన్నా సాధక బాధకాలు ఉంటే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి ఫండింగ్ చేయాలంటే ఫండింగ్ చేసి బై ద టైమ్ దే కమ్ టు అమరావతి ప్రాబ్లీ 3-4 కంపెనీస్ మే గెట్ ఫండెడ్. Right? Yeah. So that is the kind of environment we are creating. We are taking all the people to rural area, identifying the curated problems and having the selection process, select the startups from the rural area. ఆ రూరల్ ఏరియా స్టార్టప్స్ అందరినీ ఆ బస్సులో పెట్టి తర్వాత అదే బస్సులో ఈ ఇన్వెస్టర్స్, సేక్స్ కూడా ట్రావెల్ చేసి అమరావతి వస్తారు. అమరావతిలో దే విల్ బి ఆల్ బి మీటింగ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారిని, తర్వాత క్యాబినెట్ మినిస్టర్స్, ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ వీళ్ళందరినీ October 1st రోజు కలుస్తున్నారు. అక్కడ మళ్ళీ ఈ సెలెక్ట్ అయిన కంపెనీస్లో ఏపీలో ఎవరు నెంబర్ 1, ఏపీలో మిగతా నెంబర్ 2, నెంబర్ 3 అట్లా ఒక 10 కంపెనీస్ని స్టేట్ వైడ్ సెలెక్ట్ చేసి వాళ్ళకు కొంత ఫండింగ్ కూడా రావచ్చు. సో అది జరిగిన తర్వాత అక్కడ నుంచి సెలెక్ట్ అయిన కంపెనీస్ తర్వాత మిగతా సేక్స్ వర్ ఆల్ కమింగ్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది గ్లోబ్. వాళ్ళంతా కూడా October 2 ఎందుకంటే మహాత్మా గాంధీ ఎప్పుడు కూడా ఆయన రూరల్ ఎకానమీ డెవలప్ చేయాలని చూస్తారు. అప్పుడు కూడా ఖాదీ గ్రామోద్యోగాన్ని తర్వాత ఇవన్నీ కూడా వారి ఫిలాసఫీ ఏంటంటే పల్లెటూర్లు బాగుంటే, పల్లెటూర్లు హ్యాపీగా ఉంటే దేశం బాగుంటుందని చెప్పేసి ఆయన ఆల్వేస్ యూస్ టు థింక్ లైక్ దట్. కానీ దాని తర్వాత మనము పబ్లిక్ సెక్టర్ మోడ్లో పోయాము, సిటీస్ని డెవలప్ చేసాము. ఇప్పుడు ద టైమ్ హెస్ కమ్. అందుకనే గాంధీ జయంతి రోజే ఈ అంకుర్ బస్ యాత్ర October 2
మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ తర్వాత వీళ్ళంతా కూడా ఫ్లాగ్ ఆఫ్ చేసి ఈ ఎక్కడెక్కడి నుంచి వచ్చిన బస్సులు అన్నీ కూడా అలాంగ్ విత్ ఎంటర్ప్రినర్స్ వీళ్ళంతా శ్రీ సిటీకి వెళ్తారు. దాదాపు 5 గంటల ప్రయాణం. ఆ 5 గంటల్లో ఎనీ స్టార్టప్స్ హూ ఆర్ ఇన్ ది బస్ దే విల్ గెట్ ఎ ఫెంటాస్టిక్ ఆపర్చునిటీ టు మీట్ విత్ ది ప్రాస్పెక్టివ్ ఇన్వెస్టర్స్, prospective CEOs, CXOs to get the business. By the time they reach Sri City, probably they would have got a lot of business. దానికి తోడు శ్రీ సిటీలో ఎందుకు శ్రీ సిటీలో 1.5 day ఎందుకు పెడుతున్నాం అంటే శ్రీ సిటీలో దాదాపు 250 మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉన్నాయి. అందులో జపనీస్ కంపెనీస్ ఉన్నాయి, తైవానీస్ కంపెనీస్ ఉన్నాయి, కొరియన్ కంపెనీస్ ఉన్నాయి. ఈ కంపెనీస్ అంతా కూడా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కంపెనీస్. చాలామంది స్టార్టప్స్కి కంపెనీస్లో ఏం జరుగుతుందో కూడా తెలీదు. మరి ఎట్లా వాళ్ళు సొల్యూషన్ బిల్డ్ చేస్తారు? అక్కడ వీ వాంట్ టు క్రియేట్ దట్ ఎన్విరాన్మెంట్ బిట్వీన్ అవర్ స్టార్టప్ ఫౌండర్స్కి, అక్కడ ఉన్న మ్యానుఫ్యాక్చరర్స్కి, అక్కడ వాళ్ళ మార్కెట్ ఆపర్చునిటీ ఏమైనా ఉంటుందో వీ వాంట్ టు ఎక్స్పోజ్ దెమ్. సో అట్లా ప్లాన్ చేసాము. ది సేమ్ థింగ్ వీ వాంట్ టు డూ ఇట్ ఇన్ తెలంగాణ స్టేట్ ఇన్ ది మంత్ ఆఫ్ December. ఆల్ ది NRIs హూ బిలాంగ్ టు తెలంగాణ దే ఆర్ ఆల్ కమింగ్ ఇన్ ది మంత్ ఆఫ్ December. ఇక్కడ కూడా ఖమ్మంకి, ఆదిలాబాద్కి, మహబూబ్ నగర్కి అన్ని చోట్ల కూడా ది రూరల్ స్టార్టప్ ఇనిషియేటివ్. ఇప్పుడు జోహో కార్పొరేషన్ ఉంది, ఇది $multi-billion కంపెనీ. వాళ్ళు అన్ని ప్రోడక్ట్ కంపెనీ. వాళ్ళు ఎక్కడ రిక్రూట్ చేస్తున్నారు? అంతా రూరల్ ఏరియా, 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ. వాళ్ళు అర్బన్ ఏరియాస్ నుంచి ఎవరు తీసుకోరు, అంతా రూరల్ ఏరియాస్ నుంచి తీసుకొని దే క్రియేటెడ్ $multi-billion కంపెనీ. సో ప్రతి కంపెనీ కూడా రూరల్ ఏరియాలో మంచి మ్యాన్ పవర్ ఉంది అనే దీని తర్వాత ఆపర్చునిటీ కూడా ఎక్కువ ఉన్నాయి. అందుకని అంకుర యాత్ర రూరల్ స్టార్టప్ బస్ యాత్ర అని చెప్పి మేము ఇన్నోవేటివ్గా ప్లాన్ చేసాము. దీనివల్ల లాట్ ఆఫ్ న్యూ స్టార్టప్స్ విల్ ఎమర్జ్. ఇండియా ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ బిగ్ మార్కెట్. I don't think we have to worry about job losses in the IT sector. IT sector, in fact, one way it's good. ఇంతకాలం మనం ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు మన బానిసత్తులకు చేశారు. అంతకుమునుపు మన ఆల్ ఇన్వెన్షన్స్ వర్ కమింగ్ ఫ్రమ్ ఇండియా. ఈ జీరో వాజ్ ఇన్వెంటెడ్ బై ఇండియా. ఆల్ దోస్ థింగ్స్ వర్ హ్యాపెనింగ్. కానీ వాళ్ళు వచ్చేసి మీరు ఏం పని చేయకూడదు, మేము లండన్ నుంచి పంపిస్తాము, యూరోప్ నుంచి పంపిస్తాము, అవి మాత్రం మీరు ఇంపోర్ట్ చేసుకోవాలని చెప్పి మనం బానిసలుగా తయారు చేయాలి. బానిసల ద్వారా అని తెలంగాణలో డైలాగ్ ఉంది కదా. మనం అంతా సరే సార్ మీరు ఏం చేయాలి సార్ అంటే వాళ్ళు ఏదైనా వర్క్ పంపిస్తే ఆ వర్క్ మనం చేసేవాళ్ళు. ఐటీ సర్వీసెస్లో అదే కదా మనం ఇంతకాలం చేసింది. ఆ సిచ్యువేషన్ నుంచి భగవంతుడే మనకు కొత్త ఆపర్చునిటీ ఇస్తున్నాడు. నౌ యూ క్రియేట్ యువర్ ఓన్ ప్రోడక్ట్స్, యువర్ ఓన్ IP. Why not we create our own Googles or Microsoft or Apples from India? That opportunity is coming. ఇది భగవంతుడు మనకి ఇచ్చిన ఆపర్చునిటీ. భయపడే పనే లేదు. We will create new companies, new opportunities that will be much better than మన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ $3 trillion ఎకానమీ నుంచి $30 trillion ఎకానమీ అంటున్నాడు. దానికంటే ముందుగానే ప్రాబ్లీ ఈ జర్నీలో విల్ బి ఏబుల్ టు ఓవర్కమ్ ఆల్ ది టార్గెట్స్. ఎక్సలెంట్. ఏ రాష్ట్రానికైనా ఏ దేశానికైనా సరే వలసదారులను ఆపితే ఆ రాష్ట్రం కానీ దేశం కానీ సక్సెస్ అవుతుంది. అంటే వెన్ యూ స్టాప్ ద మైగ్రెంట్స్ ఆ ఏరియా డెవలప్ అవుతుంది. బ్రింగ్ ద టెక్నాలజీ, బిల్డ్ ద టెక్నాలజీ. సార్ ఇప్పుడు ఇంత ప్రయత్నాలు చేస్తున్నా వలసలు ఆపలేకపోతున్నాం. టెక్నాలజీ పాయింట్ ఆఫ్ లో కావచ్చు, జాబుల పాయింట్ ఆఫ్ లో. దీన్ని ఎలా అడ్రస్ చేస్తుంది ISF? ఈ వలసలు అనేది ప్రపంచంలో అందరూ చేస్తున్నారండి. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు మన దగ్గరికి ఎందుకు వలస వచ్చారు? ఇక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇక్కడ ఆపర్చునిటీ ఉంది. మన వాళ్ళు అమెరికాకి ఎందుకు పోయారు? అక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళంతా అమెరికా నుంచి ఇండియాకి ఎందుకు వస్తున్నారు? ఇక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎక్కడ ఆపర్చునిటీస్ ఉంటే అక్కడ వలస ఆటోమేటిక్గా జరుగుతుంది. దిస్ ఇస్ ఏ న్యాచురల్ ఫినామినా. దిస్ ఇస్ దాని గురించి మనమేమి వరీ కావాల్సిన పని లేదు. ఇట్స్ బీన్ హ్యాపెనింగ్. 3-4 ఏళ్ళు బట్టి పెరిగిపోతుంది సార్. స్టూడెంట్స్ వెళ్ళిపోతున్నారు చాలామంది. ఇది గ్లోబల్. ఇప్పుడు ఈరోజు చాలామంది స్టూడెంట్స్ అమెరికాకి పోయారు, అక్కడ కంపెనీలో పనిచేశారు, మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో డిగ్రీ తెచ్చుకొని అక్కడ కంపెనీలో మంచి ఎక్స్పీరియన్స్ వచ్చి వాళ్ళంతా వెనక్కి. సో బ్రెయిన్ గెయిన్ అక్కడ ఎక్స్పీరియన్స్తో మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చిప్ డిజైనర్స్ లేరు. మేము హోటల్ పేరు పెట్టినప్పుడు దిర్ నోట్ చిప్ డిజైనర్స్. ఫ్రెష్ వాళ్ళని తీసుకొని అమెరికాకి పంపించి అక్కడ ట్రైన్ చేసి మళ్ళీ తీసుకొచ్చాము. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే చాలామంది అమెరికాకి పోయిన మన ఇండియన్స్ అక్కడ ఎడ్యుకేషన్ తీసుకొని అక్కడ కంపెనీలో పెద్ద కంపెనీలో ఎన్విడియా, ఇంటెల్ కంపెనీ వాళ్ళంతా వెనక్కి వస్తున్నారు. వెనక్కి వచ్చి దే ఆర్ కమింగ్ విత్ రిచ్ ఎక్స్పీరియన్స్. దే ఆర్ నాట్ కమింగ్ ఊరికి చేతులు ఊపుకుంటూ రావటం లేదు. దే ఆర్ కమింగ్ విత్ ఇన్వెస్ట్మెంట్, దే ఆర్ కమింగ్ విత్ ఐడియాస్, దే ఆర్ కమింగ్ విత్ ఎక్స్పీరియన్స్. సో వీ హ్యావ్ టు వెల్కమ్ దట్. సో ఆల్వేస్ ఇది ఎట్లుండాలంటే మనము వేరే కంట్రీలో ఏదైనా జరుగుతుందంటే మనం పోయి తెలుసుకొని రావాలి కదా.
మనం కూపస్థ మండపాలు కూర్చొని నేను హైదరాబాద్లో ఉంటాను నాకు అన్ని కావాలంటే ఎట్లా అవుతుంది? కాదు. వీ హ్యావ్ టు థింక్ గ్లోబల్. ఇట్స్ అ గ్లోబల్ విలేజ్. మనం ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి కదా. అందుకని ఈ వలసలు అనేది ఇట్స్ అన్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఇన్ ది డెవలప్మెంట్ విచ్ ఈస్ నీడెడ్. నీడెడ్. లాస్ట్ ఇయర్ మేము ధర్మశాలకు వెళ్ళాం సార్. అక్కడ టాప్ ఆఫ్ ద హిల్లో సోలార్ బేస్డ్ ప్లాంటింగ్ చేస్తున్నారు సార్. టెక్నాలజీ ఎక్కడి నుంచి తెచ్చున్నారంటే ఒక ఐఐటిఎన్ అక్కడికి వచ్చి ఆ ప్లేస్ చూసి అక్కడ ప్లాంట్ పెట్టారు. అంటే ఇప్పుడు సార్ మన ఇండియాలో రూరల్ ఎకానమీ మనం అన్నట్లు చాలా ఒక ఐటీ ఒకటే కాదు, అగ్రికల్చర్, ఫిషరీస్, దాని తర్వాత పౌల్ట్రీ, మిల్లెట్స్. దిస్ ఇయర్ ఈస్ టర్మ్డ్ యాజ్ అ మిల్లెట్ క్యాపిటల్ ఆఫ్ మిల్లెట్ ఇయర్ అని కూడా చెప్పారు. సో ఈ సెగ్మెంట్ ఆఫ్ ఏరియాలో మన అంకుర యాత్ర కానీ ఐఎస్ఎఫ్ తరపున కానీ ఎలా వీళ్ళకి హెల్ప్ అవుతాయి? ఎందుకంటే మొన్న ఒక అబ్బాయి ఫోన్ చేశారు సార్. ఆ అబ్బాయి ఎలా ఏంటంటే మన ఇంట్లో పెంచుకునే పెట్స్కి కూడా సెన్సిటివిటీ ఉంటుంది, డాగ్స్ కావచ్చు ఏదైనా కావచ్చు, వాటికి సపోర్ట్ చేసే ఇన్వెస్టర్స్ ఎవరు దొరకట్లేదు. అంటే ఇది ఈ మెచ్యూరిటీ లెవెల్స్ ఇదివరకు మన స్టార్టప్ మెచ్యూరిటీ లెవెల్స్ వెరీ వెరీ లో. అసలు ఏదైనా బిజినెస్ ప్లాన్ రాయాలన్నా కూడా వాళ్ళకి తెలియదు. అలాంటి దాని నుంచి నౌ వీ కమ్ టు సమ్ స్టేజ్. ఇప్పుడు ఎక్కువ స్టార్టప్స్ ఎక్కడ వస్తున్నాయి? అగ్రిటెక్లో వస్తున్నాయి, హెల్త్ టెక్లో వస్తున్నాయి, ఫిన్టెక్లో వస్తున్నాయి, ఎడ్యుటెక్లో వస్తున్నాయి. అదే కంపెనీ ట్రాన్స్పెంట్ అని మేము స్టార్ట్ చేసి వీ సోల్డ్ ఇట్ టు నేషనల్ స్టాక్. ఇది ఎడ్యుటెక్. సో ఆపర్చునిటీస్ ఆర్ కమింగ్ ఇన్ ఎవ్రీ ఏరియా. టెంపుల్ టూరిజంలో మేబీ ఆపర్చునిటీస్ రావచ్చు. సో మనకు ఇండియాలో ఉన్న ఆపర్చునిటీస్ ఏ కంట్రీలో కూడా లేవు. ఇంత లార్జ్ సైజ్ కంట్రీలో ఇన్ని ఆపర్చునిటీస్ ఈజ్ ఎ గోల్డెన్ ఎరా ఫర్ ఇండియా ఫర్ స్టార్టప్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా ఊర్లో మాకు ఆర్గానిక్ ఫార్మింగ్ ఉంది. నేను క్రాప్ హాలిడే ఇచ్చేసాను ఎందుకంటే లేబర్ దొరకడం లేదని చెప్పేసి. ఈ ప్రాబ్లం నేను బెంగళూరులో చెప్పినప్పుడు ఒక ఎంటర్ప్రినర్ స్టార్టప్, సార్ ఐ విల్ ఫిక్స్ ది ప్రాబ్లం, నేను ఒక రోబో తయారు చేస్తాను, ఒక 8 months టైం ఇవ్వండి. ఆల్రెడీ ఈస్ క్రియేటెడ్ ప్రోటోటైప్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు ఇన్వెస్ట్ ఇన్ దట్ కంపెనీ. సో అది తయారైతే నాకు లేబర్ ప్రాబ్లం ఉండదు. కలుపు తీసేదానికి ఇది రావాలంటే వాళ్ళంతా మాకు చికెన్ బిర్యానీ పెట్టాలా లేకుంటే అని చెప్పేసి తర్వాత 1 గంట వచ్చేసి మాకు టైం అయిపోయింది వెళ్ళిపోతుంటే మరి అగ్రికల్చర్ ఇట్లా ఎవరు చేస్తారు? పాతకాలం రోజుల్లో అందరూ 4 గంటలకు అర్లీ మార్నింగ్ తెల్లవారుజామునే వెళ్ళిపోయేవారు పొలాలకి. ఇప్పుడు అందరూ బాగా హ్యాపీగా తిని తాగి పడుకొని వాళ్ళు ఏమి అసలు దేర్ నాట్ బాదర్డ్ అబౌట్ వర్కింగ్ ఎనీవేర్. మరి అలాంటి సిచ్యువేషన్లో అగ్రికల్చర్ ఎట్లా నడుస్తుంది? దానికి టెక్నాలజీ కావాలి. ఈ ప్రాబ్లం చెప్పినప్పుడు ఆయన ఎవరో ఒక ఎంటర్ప్రినర్ ఈజ్ ఆల్రెడీ వర్కింగ్ ఆన్ ఇట్. అది వస్తే ప్రతి ఫార్మర్ కూడా అది ఆ రోబో అలాంటిది తీసుకొని అదే రోబో కూడా టైం షేర్డ్ దీంట్లో ఊబర్లో ఏ విధంగా ఉంటుందో నీకు ఎప్పుడు కావాలో రోబో కావాలంటే అప్పుడు బుక్ చేసుకుంటే వచ్చేస్తుంది. అది కలుపు చేస్తుంది, అన్ని హార్వెస్టింగ్లో అన్ని కట్ చేసి తీసేసి చేస్తుంది. తర్వాత డ్రోన్స్ ద్వారా పెస్టిసైడ్స్ కానీ తర్వాత ఇవన్నీ చేస్తుంది. సో టెక్నాలజీ ఈజ్ గోయింగ్ టు బి యూజ్డ్ ఇన్ రూరల్ ఏరియా, ఇన్ అగ్రికల్చర్ ఇన్ ఎ బిగ్ వే. దట్ ఈస్ ఆపర్చునిటీ ఫర్ startups. I mean, the day where the technology interacts with the common area problems, then only technology is justified. That is a real problem. That is a real problem. సో అది ఇండియాకు ఉన్నంత ఆపర్చునిటీస్ స్టార్టప్లు ఏ కంట్రీ కూడా లేవు. ఇప్పుడు అమెరికాలో కానీ ఆస్ట్రేలియాలో వాళ్ళు 1000 ఎకరాలు ఉంటుంది, పెద్ద పెద్ద మిషన్లతో అంతా ఆటోమేట్ చేస్తారు. అక్కడ స్టార్టప్స్కి ఏం ఆపర్చునిటీ ఏం లేదు. ఇక్కడ 2 acre ఫార్మరు, 1 acre ఫార్మరు, 1/2 acre ఫార్మరు, వాళ్ళకి ఆ పెద్ద పెద్ద మిషన్లు ఇంపాసిబుల్. కానీ వాళ్ళకి లోకల్కి చేయాలంటే ఇట్లా చిన్న చిన్న రోబోలు తయారు చేసి ఆ రోబోస్ ద్వారా చేశారనుకో, దట్స్ ఆపర్చునిటీ. సమ్ బెస్ట్ ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి సార్. బోర్బావిలో పడిపోతే ఒక చెన్నై నుంచి ఒక మిషన్ తయారు చేశారు. ఇప్పుడు శ్రీకాకుళంలో చూస్తే ఏనుగులు బాధపడలేక కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు కర్ణాటక అవన్నీ కూడా స్టార్టప్ ఆపర్చునిటీస్. అందుకనే మై వెరీ బులిష్ అబౌట్ ఇండియా స్టార్టప్. అందుకనే మేము ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫౌండేషన్ పెట్టి దిస్ ఈజ్ ద జర్నీ వేర్ వీఆర్ గోయింగ్ టు క్రియేట్ న్యూ జాబ్స్, న్యూ వెల్త్ ఫర్ ది నేషన్. వీ నాట్ హ్యావ్ టు బీ వరీడ్ అబౌట్ ఈ జనరేటివ్ ఏ వస్తుంది, మాకు ఉద్యోగాలు పోతాయి, ఏం చేయాలా. తర్వాత ఉద్యోగాలు పోయిన వాళ్ళకి తర్వాత ఈ బీటెక్ చదువుకున్న వాళ్ళకి చాలామంది బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళకి ఉద్యోగాలు రావు మామూలుగా అయితే. వాళ్ళందరినీ తీసుకొని శ్రీ సిటీలో ఒక ఐఎస్బి లాంటి ఇన్స్టిట్యూషన్ పెడుతున్నాము. అందులో డొమైన్ నాలెడ్జ్, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఇది, తర్వాత నో థియరీ, విల్ గివ్ ఏ ప్రాబ్లం, లోకల్ ప్రాబ్లం ఇచ్చేసి ఆ ప్రాబ్లం వైల్ సాల్వింగ్ ది ప్రాబ్లం యూ హెవ్ టు లెర్న్ ఎవ్రీథింగ్. ఎక్స్పీరియన్స్ లెర్నింగ్ అది 6 months లెర్నింగ్ ఉంటుంది. ఇంటెన్స్ లెర్నింగ్, ఫుల్లీ రెసిడెన్షియల్. 6 months తర్వాత 6 months ఇంటర్న్షిప్ ఉంటుంది. తర్వాత సర్టిఫికేషన్ పీజీ డిప్లొమా ఇస్తాము. వాళ్ళకి నెంబర్ ఆఫ్ జాబ్స్ ఆల్ ఓవర్ ది గ్లోబ్.
ఉంటాయి. అది హబ్గా తయారు చేసి అలాంటి పెడగానే మిగతా యూనివర్సిటీస్లో కూడా, ఇప్పుడు కేఎల్ యూనివర్సిటీ మనం పోయినప్పుడు వాళ్ళు కూడా అడిగారు. సో కేఎల్ యూనివర్సిటీ ఆల్సో కుడ్ బి వన్ ఆఫ్ ది స్పోక్స్. అట్లా వీ వాంట్ టు గివ్ దట్ కంప్లీట్ రెసిపీ హౌ వీ కెన్ క్రియేట్ దట్ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ఇన్ ఏ గేమిఫైడ్ వే. అది అక్కడ చేసి దాని ద్వారా వీ వాంట్ టు కన్వర్ట్ ఆల్ ది పీపుల్, అంటే సర్వీసెస్లో ఉన్న వాళ్ళకి పాపం ప్రోడక్ట్స్ తెలియదు, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ తెలియదు, డొమైన్ నాలెడ్జ్ అసలే లేదు. ఇప్పుడు చాలా కాలేజీ హైదరాబాద్ చుట్టూ ఉన్న కాలేజెస్లో మెకానికల్ లేదు, సివిల్ లేదు, మెటలర్జీ లేదు, ఏరోనాటికల్ లేదు. మరి డొమైన్ నాలెడ్జ్ లేకుంటే వాళ్ళకి ఉద్యోగాలు ఎట్లా వస్తాయి? వాళ్ళకి ఏ నాలెడ్జ్ ఉంది? ఓన్లీ సార్ నాకు పైథాన్ ప్రోగ్రామ్ వస్తుంది, సి ప్రోగ్రామ్ వస్తుంది, డేటాబేస్, దానివల్ల ఉపయోగం లేదు, ఉద్యోగాలు రావు. ఇప్పుడు అమెరికాలో పెద్ద పెద్ద ఐవీ లీగ్ స్కూల్స్లో బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు ఉద్యోగాలు లేవు. ఎందుకంటే కంప్యూటర్ సైన్స్కు దేర్ నో జాబ్స్. కంప్యూటర్ సైన్స్తో పాటు డొమైన్ నాలెడ్జ్ తీసుకొని వాళ్ళకు ఒక స్టార్టప్ వేలో వాళ్ళకి ట్రైన్ చేస్తే డెఫినెట్లీ దెల్ బి ఎన్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్. టెక్నాలజీ అండ్ సినారియో. అందుకని ఐఎస్ఎఫ్ గురుకుల్ అని అక్కడ ఐఎస్ఎఫ్ గురుకుల్ మేము లాంచ్ చేయబోతున్నాము. అందులో పెద్ద పెద్ద కంపెనీస్ ఆర్ గోయింగ్ టు పార్ట్నర్ విత్ అస్. సో దాని ద్వారా ఇట్స్ లైక్ ఏ క్రూసిబుల్లో వీళ్ళందరినీ పెట్టేసి చేస్తే వాళ్ళు బంగారంగా ఎట్లా తయారు అయిపోతుందో అట్లా వాళ్ళందరినీ బంగారు మాణిక్యాలుగా తయారు చేసి ప్రపంచానికంతా ఇస్తాం. సార్, అపార్ట్ ఫ్రమ్ దిస్, ఇండియాలో స్టార్టప్ ఎంతలా మీరు ట్రై చేస్తున్నారు? అన్ని ప్రయత్నాలు బాగున్నాయి. 6,000 కంపెనీలు రిజిస్టర్ అవుతున్నాయి. అట్లీస్ట్ 20% ఆఫ్ ద కంపెనీస్ పర్ డే డ్రాప్ ఆఫ్ కూడా అవుతున్నాయి సార్. అంటే ఫెయిల్యూర్ అవుతుంది దానికి. అంటే నేను డ్రాప్ ఆఫ్ చేద్దాం అనుకున్న ఒక మైండ్ సెట్ అసలు ఎందుకు వెళ్ళిపోతుంది? అంటే వాళ్ళు మెంటర్స్ దొరకంటారా, లేకపోతే వాట్ వాజ్ యువర్ ఒపీనియన్ సార్? అట్లీస్ట్ 20% ఆఫ్ ద కంపెనీస్ ఆర్ బీన్ క్లోజ్ పర్ డే. 6,000 స్టార్టప్స్ రిజిస్టర్ అవుతున్నాయి. 20% ఇండియాలో 20% క్లోజ్ అవుతున్నాయి. అమెరికాలో 90% క్లోజ్ అవుతున్నాయి. ఇప్పుడు 10 కంపెనీస్ ఒక వీసీ ఇన్వెస్ట్ చేస్తే అవుట్ ఆఫ్ 10 ఓన్లీ ఒక కంపెనీ సక్సెస్ అవుతుంది, మిగతా 9 యావరేజ్గా దే ఆర్ ఫెయిలింగ్. సో దిస్ ఈజ్ ది కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఏమవుతుందంటే, నాకు ఏదో గ్రేట్ ఐడియా ఉంది, మార్కెట్ చూడుకోకుండా ఏదో దూకేస్తాడు, ఎవరో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ డబ్బులు ఇచ్చేస్తారు, వాళ్ళ ప్రోడక్ట్ తయారైపోతుంది, దాని మార్కెట్ లేదు, స్కేలబిలిటీ లేదు, యస్ టు డై. అందుకనే మెంటరింగ్ చాలా ఇంపార్టెంట్. మెంటరింగ్ చాలా దట్స్ వేర్ నౌ ఐఎస్ఎఫ్ మేజర్, మాకు దాదాపు 500 మంది గ్లోబల్ మెంటర్స్ ఉన్నారు. రే బాబు, ఇది చేస్తే నీ కంపెనీ క్లోజ్ అవుతుంది, ప్రాబబ్లీ యూ షుడ్ పికప్ దిస్ థింగ్ అని ఇనిషియల్ పీరియడ్లో మెంటరింగ్ చేస్తే ఈ ఫెయిల్యూర్స్ ఉండవు. ఇప్పుడు వీళ్ళంతా నాకు మంచి ఐడియా ఉంది, నాది చాలా తోపు ఐడియా, దీనికి $1 బిలియన్ వాల్యుయేషన్ వస్తుందని చెప్పేసి దూకేసి వాళ్ళ ఇంట్లో డబ్బులు అవి ఇవి చేసి పెట్టేస్తున్నారు. ఏం స్టడీ చేయకుండా రీసెర్చ్ చేయకుండా పెడితే అట్లే అవుతుంది. అట్లా కాకుండా దట్స్ వేర్ నౌ ఐఎస్ఎఫ్ ఈజ్ గివింగ్ లాట్ ఆఫ్ మెంటరింగ్ టైం. బాబు, ఇది పని చేయదు, ఇది పని చేస్తుంది, ఇది చేస్తే మీకు ఫండింగ్ కావాలంటే ఫండింగ్ ఇస్తాము, మార్కెట్ కావాలంటే మార్కెట్ చూపిస్తాము. అందుకని అందరూ ఎందుకు ఐఎస్ఎఫ్కి ఈరోజు ఎందుకు వస్తున్నారు? మా కాన్ఫరెన్స్ ఇప్పుడు సెప్టెంబర్ 26th to 28th మన హైదరాబాద్లో జరుగుతుంది. దానికి దాదాపు 70,000 మంది స్టార్టప్ కంపెనీస్ రిజిస్టర్ చేసుకున్నాయి కాంపిటీషన్కి. అందులో నుంచి 150 కంపెనీస్ సెలెక్ట్ చేసి, ఆ 150లో 15 కంపెనీలని మేము ఫైనల్గా సెలెక్ట్ చేసి, ఆ 15 కంపెనీలకు వీఆర్ గోయింగ్ టు గివ్ ది ఫండింగ్, వీఆర్ గోయింగ్ టు గివ్ ది మార్కెట్, మెంటర్షిప్, ఎవ్రీథింగ్ విల్ గివ్ ఇట్. మీరు అందరూ కరెక్టే సార్. ద్రోణాచార్యులు లాంటి గురువు ఉంటే కనుక దేశంలో అర్జునులకి కొదవలేదు. మనకి 8 మంది అర్జునులు ఉన్నారంటే నువ్వు ఏది కనిపిస్తుందంటే దాన్నే టార్గెట్ చేసే, కానీ ద్రోణాచార్యులు కావాలి. ఆ ద్రోణాచార్యులు మన దృష్టిలో ఇప్పుడు మెంటర్స్. యుద్ధం చేసేవాళ్ళే గెలవాలని కాదు కదా, యుద్ధం ఎలా చేయాలో కూడా చెప్పాలి. కరెక్ట్ చెప్పాను. చాలామంది అర్జునులు ఉన్నారు, కానీ వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళు సరైన దశ చూపించేస్తే వాళ్ళు తప్పకుండా వాళ్ళు. సార్, ఇది ఒక కాంట్రవర్షియల్ క్వశ్చన్ అనుకోకండి. ఎంటర్ప్రెన్యూర్స్ తయారవుతున్నారు అంటే ఎంప్లాయీస్ కూడా ఉండాలి కదా. మరి ఎంప్లాయీస్ ఇప్పుడు అది మంచి క్వశ్చనే. ఇప్పుడు స్టార్టప్ కంపెనీ చాలామంది పెద్ద ప్రాబ్లం ఈరోజు వాళ్ళ ఎంప్లాయీస్ దొరకడం లేదు. అందుకని ఎందుకు మీరు ఐఐటీ చదివితే మీ క్లాస్మేట్స్ వచ్చి లేదు సార్ వాళ్ళంతా 40 లక్షలు 50 లక్షలు 1 crore ఇట్లా అడుగుతున్నారు. మేమేమో బిజినెస్ ఫ్యామిలీ నుంచి లేదు, మీకు చాలా ఫండింగ్ కూడా లేదు, అంత ఇచ్చి చేయాలంటే మరి ఎట్లా చేస్తున్నారంటే, అదే సార్ కష్టంగా ఉంది, అంతా మేము చేయాలంటే మార్కెటింగ్ ఎవరు చేస్తారు, ఈ ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు దే ఆర్ నాట్ ఎలిజిబుల్ టు వర్క్ ఇన్ దట్ కంపెనీ, ఎందుకంటే మేము కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీలో పనిచేస్తున్నాం, వాళ్ళకి ఆ నాలెడ్జ్ లేదు, అక్కడే మేము సఫర్ అవుతున్నాం. అందుకని వీళ్ళ గురించి ఆలోచించే ఈ శ్రీ సిటీలో మేము పెట్టే దాంట్లో అందరినీ ఇలాంటి ఆర్డినరీ స్టూడెంట్స్ తీసుకొని ఎక్స్ట్రాడినరీ ప్రొఫెషనల్గా తయారు చేస్తే అట్ స్కేల్ వాళ్ళంతా దే విల్ బి హ్యాపీలీ
దే విల్ వర్క్ విత్ ఆల్ ది స్టార్టప్స్. Yes. స్టార్టప్స్ కూడా కాస్ట్ ఎఫెక్టివ్నెస్, మ్యాన్ పవర్ దొరుకుతుంది, వాళ్ళకి ఉద్యోగాలు దొరుకుతుంది. సో ఇవన్నీ స్టడీ చేసిన తర్వాతే వీ కేప్ టు డెసిషన్. ఒక ఐఎస్బి లాంటి ఇన్స్టిట్యూషన్ అక్కడ పెట్టి దాని ద్వారా ఈ మ్యాన్ పవర్ని స్టార్టప్స్ కూడా మంచి మ్యాన్ పవర్ కావాలా, R&Dలో కూడా మంచి మ్యాన్ పవర్ కావాలా, వాళ్ళకే మంచిది, స్టార్టప్ కంపెనీస్ కూడా మంచిది అని చెప్పేసి అక్కడ ఇన్స్టిట్యూషన్ పెడుతున్నాము. దాని రిప్లికేషన్ మిగతా యూనివర్సిటీస్లోను, ఇంజనీరింగ్ కాలేజ్లో అన్నింటిలో పెడితే ఆటోమేటిక్గా మన మ్యాన్ పవర్ డెవలప్ అయిపోతుంది. సార్ మొదటి 2 సీజన్స్ బెంగళూరులో చేశారు, ఇప్పుడు హైదరాబాద్ అండ్ ఆంధ్ర టచ్ చేస్తున్నారు. ఈ ప్లానింగ్ ఎలా అంటే బెంగళూరు నుంచి రావాలనుకున్నారా లేకపోతే ఇక్కడ? అంటే బెంగళూరులో ఎందుకు స్టార్ట్ చేసామంటే బెంగళూరు ఇస్ ది స్టార్టప్ హబ్ ఆఫ్ ది కంట్రీ. ఒక HSR లేఅవుట్లోనే 5,000 స్టార్టప్స్ ఉన్నాయి. అవును సార్. అందుకని మేము అవర్ కాన్ఫరెన్స్ ఈజ్ ఆల్ అబౌట్ స్టార్టప్స్. ఫస్ట్ ఇండియా స్టార్టప్ ఫెస్టివల్ అని పెట్టాము. దాన్ని నవ్ వీ హ్యావ్ టేకెన్ ఇట్ టు ది గ్లోబల్ ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫెస్టివల్ అని పెట్టాము. స్టార్టప్స్ ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడే మేము పెడతాము. అందుకని బెంగళూరులో 2 కాన్ఫరెన్స్లు పెట్టాము. ఇప్పుడు హైదరాబాద్లో ఎందుకు పెట్టామంటే ఇక్కడ కూడా స్టార్టప్ యాక్టివిటీస్ బాగా పికప్ అయినాయి. టీ హబ్, టీ వర్క్స్ ఇవన్నీ కూడా లాట్ ఆఫ్ స్టార్టప్స్ ఆర్ కమింగ్ హియర్. అందుకని ఇక్కడ నెక్స్ట్ అవర్ కాన్ఫరెన్స్ గిఫ్ట్ సిటీ కానీ మన గాంధీనగర్ వాళ్ళు పిలిచారు. సో మోస్ట్ ప్రాబబ్లీ వీ విల్ హ్యావ్ అవర్ నెక్స్ట్ కాన్ఫరెన్స్ ఇన్ గుజరాత్. చాలామంది ఏజ్డ్ ఉమెన్స్ కూడా వాళ్ళకి ఐడియాస్ ఉంటాయి. వాళ్ళు అసలు యాక్చువల్లీ మన మదర్స్కి ఉన్న స్టార్టప్ ఐడియాస్ కొడుకులు కూడా యాక్చువల్లీ చెప్పాలంటే వాళ్ళకున్న థాట్ ప్రాసెస్ వేరు. వాళ్ళు ఇప్పుడు ఆ వెటరన్ బేస్డ్ స్టార్టప్స్ అంటే 40+ ఇయర్స్ దాటిన ఉమెన్స్కి వాళ్ళకి ఏమైనా ఒక సిగ్మెంట్ లాంటిది ఏమైనా క్రియేట్ చేయగలమా? ఎందుకంటే చాలా ఏరియాస్లో ఇంకా వాళ్ళకి స్కోప్ ఉంది. కొంతమంది పెడతారు కానీ మాకు అక్కడ ఫ్యామిలీ చూసుకోవాలి, 2 బ్యాలెన్స్ చేయాలి. అది నిజమే. అందుకనే మా కాన్ఫరెన్స్లో దర్ ఇస్ 1 రౌండ్ టేబుల్ ఉమెన్ అండ్ బిజినెస్ అని. అందులో ఈ డిస్కషన్స్ అన్నీ డిస్కస్ చేయబోతున్నాము. ఆ రికమెండేషన్స్ అంతా కూడా విల్ గివ్ అ పాలసీ గైడ్లైన్స్ టు ది వేరియస్. ఎందుకంటే అన్నీ మనం చేయలేము కదా, ఇట్ హస్ టు బి డన్ బై సంబడి ఎల్స్. అందుకని ఇవన్నీ తరోగా డిస్కస్ చేసి వాట్ ఆర్ ది ఇష్యూస్, హౌ వీ కెన్ ప్రమోట్ మోర్ ఉమెన్ ఎంటర్ప్రినర్స్, ఉమెన్ స్టార్టప్స్ని ఎట్లా ప్రమోట్ చేయాలని చెప్పి ఆ రౌండ్ టేబుల్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ దట్ ఉంది. ఆ రికమెండేషన్స్ దెన్ విల్ సెండ్ ఇట్ టు ఆల్ ది స్టేట్ గవర్నమెంట్స్, తర్వాత ఫర్ పాలసీ ఇనిషియేషన్స్ కానీ, తర్వాత హౌ దే కెన్ క్రియేట్ మోర్ ఉమెన్ ఎంటర్ప్రినర్స్. పల్లెటూర్లు పట్టణాలు అవుతున్నాయి కానీ పల్లెటూర్లు అలాగే ఉంచి అక్కడ స్టార్టప్ ఎవల్యూషన్ చేద్దామా, లేదంటే ఒక కాంక్రీట్ జంగల్ బెస్టా? కాంక్రీట్ జంగల్ అంటే అప్పుడు అవసరం ఉంది కాబట్టి కాంక్రీట్ జంగల్ వచ్చింది. కోవిడ్ వచ్చిన తర్వాత కాంక్రీట్ జంగల్లో ఎవరు పని చేస్తున్నారు? అంతా విలేజెస్ పోయి హ్యాపీగా చెట్టు కింద కంప్యూటర్ పెట్టుకొని ఇంటర్నెట్ ఉంది, హ్యాపీగా వర్క్. 5G నెట్వర్క్ వచ్చింది. ఇప్పుడు గోవాలో ఎన్ని స్టార్టప్స్ ఉన్నాయి. సో పాతకాలంలో మోడల్ డిఫరెంట్. అందరూ ఒక సిటీకి పోవాలా, ఒక కాంక్రీట్ జంగల్లో ఉండాలా. ఇప్పుడు చెట్ల కింద తయారైపోతుంది, పుట్టగొడుగులాగా ఎక్కడ పడితే అక్కడ స్టార్టప్స్ వచ్చేస్తున్నాయి. సో ఇప్పుడు లొకేషన్ ఈజ్ నాట్ అ ప్రాబ్లం. ఏముండాలి వాళ్ళకి? హై స్పీడ్ ఇంటర్నెట్ లింక్ ఉండాలా, తర్వాత వాళ్ళ పిల్లలకి మంచి స్కూల్ ఆ ఏరియాలో ఉండాలా, వాళ్ళకి పేరెంట్స్కి ఏదైనా మంచి హాస్పిటల్. ఇప్పుడు ప్రతి చోట కూడా ఇవన్నీ ఈ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీగా ఉంది. ఇదివరకు రోజుల్లో అందరూ పొలోమని హైదరాబాద్కి వచ్చేవాళ్ళు, ఎందుకంటే ఇక్కడే హాస్పిటల్స్ ఉన్నాయి, ఇక్కడే మంచి స్కూల్స్ ఉన్నాయి, ఇక్కడే ఇంటర్నెట్ ఉంది. మీరు అనంతపురం చోట్ల ఏం లేవు. అందుకని అందరూ ఆ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం బెంగళూరు, హైదరాబాదు, పూనా పోయేవారు. ఇప్పుడు ప్రతి టౌన్లో ఎక్కడ పోయినా కూడా మీరు ఖమ్మం పోండి, అనంతపురం పోండి, ఇంకో చోట కాకినాడ పోండి, అంతా సిటీలో ఏముందో తక్కువ కాస్ట్కి. ఇక్కడ కాస్ట్ ఎక్కువ, అక్కడ తక్కువ కాస్ట్కి. అందుకని చాలామంది నౌ దే వాంట్ టు గో టు దేర్ విలేజెస్ అండ్ స్టార్ట్ దిస్ న్యూ కంపెనీస్. ఆ ట్రెండ్ మొదలైంది. ఈ డీసెంట్రలైజేషన్ అంటే అర్బన్ వర్సెస్ రూరల్, ఈ గ్యాప్ పెంచకూడదు మనం. ఈ బ్రిడ్జ్ వీ హ్యావ్ టు బ్రిడ్జ్ దట్ గ్యాప్. అది ఆటోమేటిక్ జరుగుతుంది ఇప్పుడు. అందుకని మా ఫోకస్ అంతా కూడా రూరల్ బస్ యాత్ర, అంకుర్ యాత్ర. అవర్ ఫోకస్ ఇస్ ఆల్ అబౌట్ హౌ డు వి build the rural economy on par with the urban economy. Finally, one word, sir. We are back to basics, Anachar. Yes, back to basics. ఇప్పుడు సైన్సెస్ కూడా ఇదివరకు సైన్స్లు మర్చిపోయారు, మ్యాథమెటిక్స్ మర్చిపోయారు, ఫిజిక్స్ మర్చిపోయారు, కెమిస్ట్రీ మర్చిపోయారు. ఇప్పుడు అవి లైఫ్ సైన్సెస్ కానీ స్టెమ్ సబ్జెక్ట్స్ కింద స్ట్రాంగ్గా లేకపోతే ఎంఎల్ దాంట్లో దే కాంట్ ఈవెన్ గెట్ ఏ జాబ్. ఇదివరకు టూల్స్, ఐటీ ఈజ్ ఎ టూల్, స్క్రూ డ్రైవర్లు టెక్నాలజీ. ఇప్పుడు అదంతా ఆటోమేషన్ వెళ్ళిపోతుంది. మరి వీళ్ళు ఉద్యోగాలు ఎక్కడ దొరుకుతాయి? సైన్సెస్లో బాగా పట్టుండాలా, మ్యాథమెటిక్స్లో పట్టుండాలా,
అందులో ఇప్పుడు కంప్యూటర్స్లో క్వాంటమ్ కంప్యూటింగ్ ఈజ్ గోయింగ్ టు బి రియాలిటీ. Yes, sir. ఇన్ అదర్ 1 year ఇట్ విల్ కమ్. క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఏంది, అందులో డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ఉండదు, ఫిజిక్స్, ఫిజిక్స్, క్వాంటమ్ ఫిజిక్స్. Quantum అంటే mechanics, నీకు quantum ఫిజిక్స్ నేర్చుకోవాలా, మ్యాథమెటిక్స్ నేర్చుకోవాలా, క్వాంటమ్ కెమిస్ట్రీ నేర్చుకోవాలా, క్వాంటమ్ బయాలజీ నేర్చుకోవాలా. ఇట్లాంటి డొమైన్ నాలెడ్జ్ ఉంటే వాళ్ళకు ఉద్యోగాలు చాలా దొరుకుతాయి. అదే కానీ సార్ నేను బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేశాను, మా పైథాన్ వస్తుంటే వాళ్ళకి ఉద్యోగాలు రావు. ఎస్, దే షుడ్ హ్యావ్ ప్రాపర్ క్రాస్ డొమైన్ నాలెడ్జ్. దెన్ యూజ్ ద టూల్. ఏఐ ఈజ్ అ టూల్, ఎస్, ఐటీ ఈజ్ అ టూల్. ఐటీ ఈజ్ అ టూల్. బట్ బేసిక్గా నీకు ఫౌండేషన్ అది ఉండాలి కదా. అవును, నువ్వు హాస్పిటల్కి హెల్త్ కేర్ సొల్యూషన్ తయారు చేయాలంటే నువ్వు ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గర పోతావా, లేకుంటే ఐటీ వాళ్ళ దగ్గర పోతావా? ఐటీ వాళ్ళకి ఏం తెలుసు, హాస్పిటల్ డాక్టర్ ఎట్లా పనిచేస్తారు, నర్సులు ఎట్లా పనిచేస్తారు, ఇవన్నీ నాలెడ్జ్ ఉండదు కదా. వేరేజ్ డాక్టర్, ఎంబీబీఎస్ డాక్టర్, హీ నోస్ వాట్ ఈస్ రిక్వైర్డ్. Yes. వాడు ఏఐ టూల్ తీసుకొని వాడికి ఏం కావాలో ప్రాంప్ట్ చేస్తాడు, ఆటోమేటిక్ సొల్యూషన్ తయారైపోతుంది. వీఆర్ సపోర్ట్ సర్వీసెస్. ఐటీ ఈజ్ అ సపోర్ట్. IT is a tool. ఇట్స్ అ టూల్. IT is a tool. So every technology person, they have to learn a domain knowledge. ఎస్, క్రాస్ డొమైన్ నాలెడ్జ్ లేకపోతే ఈవెన్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిపోర్ట్లో కూడా ఫ్యూచర్ ఆఫ్ వర్క్ అని పెద్ద రిపోర్ట్ ఇచ్చారు లాస్ట్ ఇయర్. అందులో క్లియర్గా చెప్పారు ఎవరికి ఉద్యోగాలు ఉంటాయి అంటే క్రాస్ డొమైన్ స్కిల్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఉద్యోగాలు వస్తాయి. ఓన్లీ ఐటీ టూల్ నాలెడ్జ్ ఉంటే వాళ్ళకి ఉద్యోగాలు రావు. క్లియర్గా చెప్పారు. ఉద్యోగాలు వస్తాయి, ఎవరికి వస్తాయి, వాళ్ళకి వస్తాయి. వాళ్ళకి వస్తాయి. మన ఇంజనీరింగ్ కాలేజ్ అన్నింటిలోనూ ఇప్పుడు మళ్ళీ ఇంట్రొడ్యూస్ చేయాలి, మెకానికల్ ఇంట్రొడ్యూస్ చేయాలి, సివిల్ అన్ని క్లోజ్ చేసి పడేశారు ఎందుకంటే స్టూడెంట్ లేరని. ఇప్పుడు మళ్ళీ మొదలు పెడితేనే వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి, లేకపోతే ఉద్యోగాలు రావు. మేబీ రేపు ఎల్లుండి కాకపోవచ్చు కానీ 2028 కల్లా ఇంజనీరింగ్ సీట్స్లో మెకానికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. వాటిలోనే చేరుతారు. ఇప్పుడు ఆల్రెడీ ఈ సంవత్సరం కంప్యూటర్ సైన్స్ తగ్గిపోయింది, అవును సార్. చేయడం లేదు. అంటే పేరెంట్స్ తెలిసిపోయింది కంప్యూటర్ మా వాడిని చేర్పిస్తే ఉద్యోగాలు రావని. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అవేర్నెస్. మా అన్నయ్య హిమ్సెల్ఫ్ ఈజ్ అ సివిల్ ఇంజనీర్. ఆయనకి అప్పుడు ఐటీ జాబ్స్ బాగానే వచ్చాయి. అండ్ సో దట్ ఐఎమ్ హ్యాపీ విత్ మై సివిల్ ఆర్కిటెక్ట్ అంటారు. సో ఇది ఎంత డైనమిక్స్ ఇది రావాలా. ఇది అప్పుడు ఆపర్చునిటీ ఉంది, మన వాళ్ళంతా పొలం దాంట్లో వెళ్ళిపోయారు. ఇప్పుడు న్యూ ఆపర్చునిటీ వీ టు క్విక్లీ అడాప్ట్ చేసుకోవాలా. ఇప్పుడు లేదు నాకు బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఉంది, మా ఫస్ట్ క్లాస్ డిస్టింక్షన్, ఎవరు ఉద్యోగం మరి లేవు, ఉద్యోగాలు లేవు. ఉద్యోగాలు లేకుంటే ఎవరు ఇస్తారు నీకు ఉద్యోగం? నవ్ యూ హ్యావ్ టు లర్న్ మెకానికల్ లేకుంటే సివిల్ ఇంకోటి ఏదైనా నేర్చుకొని ప్రాంప్టింగ్ చేసి ఉద్యోగం వస్తుంది. ఎస్ సార్. ఫైనల్లీ సార్, ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్కి ఒక ఐడియా ఉంటే మీరు ఇచ్చే ఫస్ట్ సజెషన్ సార్? అంటే మేము వీఆర్ కండక్టింగ్ ది ఐడియాథాన్ కాంపిటీషన్ ఇన్ ఆల్ ది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఏపీ. ఈ అంకురయాత్రలో ఒకటి ఐడియాథాన్ కాంపిటీషను, ఇంకోటి స్టార్టప్ కాంపిటీషన్. ఐడియాథాన్లో వాళ్ళకి ఇట్లా ఐడియాస్ ఏమైనా ఉంటే వీఆర్ గోయింగ్ టు క్యూరేట్ దట్ ఐడియాస్. ఏ ఐడియా మంచిది, ఏ ఐడియా దిస్ టాప్ ఐడియాస్ ఏమైనా ఉంటే వాళ్ళకి అందరికి మెంటర్ చేయాలంటే మా దగ్గర కూడా టైం లేదు. ఐ హ్యావ్ ఓన్లీ 24 hours డే. నువ్వు కూడా చాలాసార్లు నా ఎంటబడ్డావు కానీ ఇంతవరకు నీకు టైం ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే నా దగ్గర టైం లేదు. సో మెంటరింగ్ టైం ఉండాలి కదా. సో అందుకని అందులో క్యూరేట్ చేసిన వాళ్ళకి మాత్రము వీల్ సెలెక్ట్ దోస్ థింగ్, వీల్ అటాచ్ దెమ్ టు సమ్ మెంటర్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇవన్నీ ఇన్పుట్స్ కాదు, ఇన్సైట్స్ అని అంటాను నేను, నాట్ జస్ట్ ఇన్పుట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. దిస్ ఈస్ మధు వడ్లమాని signing off. We'll definitely come with some more interesting talks with sir. Thank you so much.